విహారితో యమున సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి విహారి, ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసింది ఈరోజు నాకు ఏమీ నచ్చలేదు. ఎందుకంటే నువ్వు ఈరోజు చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు సహస్ర అలా ఉందంటే దానికి కారణం నువ్వే కదా అని అంటూ తీరుతూ ఇలా అంటుంది. అసలు ఇంత తాళి కట్టే సమయానికి నీకు సమయం కావాలని ఎందుకు అడిగావు? తాళి కట్టక ముందు దాకా నీకు సమయం కావాలని తెలియదా? తాళి కట్టే సమయానికే సమయం కావాలని అడుగుతావా నువ్వు అని చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది. విహారి ఏం చెప్పాలో అర్థం కాక బాధగా అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి చాటుగా చూస్తూ ఉంటుంది. చెప్పు విహారి, నువ్వు ఇలా చేసిన దానికి నాకేమీ నచ్చట్లేదు. నువ్వు ఇలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. అమాయకురాలైన ఒక ఆడపిల్ల ప్రాణం పోతుంది నీ వల్ల అని తిడుతుంది యమున. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అందరూ వచ్చేస్తారు. డాక్టర్ వచ్చేసి తనకి చాలా సీరియస్గా ఉంది, వెంటనే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది, లేదంటే తను బ్రతికే ఛాన్స్ లేదు. ఏమైనా ఉంటే చివరి కోరిక ఏమైనా ఉంటే అమ్మాయికి తీర్చేయండి అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా పద్మాక్షి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా కూతుర్ని కాపాడండి డాక్టర్ అని అంటూ అడగటంతో ఇలా అంటూ ఉంటుంది. డాక్టర్, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, అవసరమైతే ఫారెన్ కూడా పంపించాల్సి వస్తుంది, లేదంటారా? అసలు ఏం జరుగుతుందో మాకే తెలియట్లేదు, అంత దారుణమైన పరిస్థితిలో ఉంది తను అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది పద్మాక్షి. ఇంకా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. నా కూతుర్ని మీరే కాపాడాలండి డాక్టర్ ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఒకసారి మీరందరూ వెళ్ళి తనని కలవండి, తన కోరిక ఏమైనా ఉంటే తీర్చండి, తను బ్రతికే ఛాన్స్ లేదు అని అంటూ డాక్టర్ చెప్తుంది. సరే అని అందరూ కలిసి లోపలికి వెళ్తారు. సహస్రని చూస్తూ ఇంకా బాధపడుతూ పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టుగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత విహారిని చూస్తూ బావా అని అంటూ ఇలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఏం చెప్తున్నావే, నువ్వేం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావట్లేదు అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటుంది. తను ఏం చెప్తుందో నాకు తెలుసు అని అంటే ఏం చెప్తుంది డాక్టర్ అంటే తాళి అని అంటూ తాళిని చూపిస్తుంది. ఇదిగో ఈ తాళి గురించే తను మాట్లాడుతుంది అంటే అప్పుడే అంబిక అంటుంది, విహారి తన మెళ్ళలో తాళి కట్టాలి అనుకుంటా, అదే విషయం మాట్లాడుతుంది, అసలు దానికోసమే కదా ఈ గొడవ అంతా జరిగింది అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు. యమున అంటుంది, నాన్న విహారి సహస్ర మెళ్ళలో తాళి కట్టు అని అంటే పద్మాక్షి అంటుంది, విహారి నా కూతురు మెళ్ళలో తాళి కట్టు అని అంటూ దాని చివరి కోరికైనా తీర్చరా అని అంటూ యమున ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే యమున విహారిని ఇలా పట్టుకొని, ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు అలా వెళ్ళిపోవటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, నువ్వు వెళ్ళిపోకూడదు, ఇప్పుడు సహస్రమెల్లో నువ్వు తాళి కట్టాల్సిందే అని గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఒక్కసారిగా విహారికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి వైపు చూస్తే లక్ష్మి కూడా తాళి కట్టు అన్నట్టుగా ఇలా సైగ చేస్తుంది. ఇంకా పండు కూడా అక్కడే ఉండి బాధగా చూస్తూ ఉంటాడు. ఇక ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్ అది. యమున అంటుంది, చూడు విహారి, నువ్వు ఎందుకు తాళి కట్టొద్దు అనుకుంటున్నావో, ఇంత చెప్పినా నువ్వు ఎందుకు వినట్లేదో, అసలు ఆ కారణాలు నాకు ఏవి అక్కర్లేదు, ఇప్పుడు నువ్వు సహస్రమెల్లో తాళి కట్టడమే నాకు కావాలి అని యమున అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా విహారికి ఏం చేయాలో తెలియక చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇలా అంటుంది పద్మాక్షి రెండు చేతులెత్తి దండం పెడుతూ, నా కూతుర్ని దానికి చివరి కోరిక తీర్చు విహారి అని అడుగుతూ ఉంటే ఇంకా యమున అంటుంది, ఈ తాళి తీసుకొని సహస్రమెల్లో కట్టరా అని అడిగితే ఇంకా విహారి తాళిని పట్టుకొని లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి ఇలా సైగ చేస్తుంది కట్టమని. ఇక వెంటనే తాళి తీసుకొని విహారి ఇంకా సహస్రంలో కడుతూ ఉంటాడు. అందరూ అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సహస్ర కూడా తాళి కట్టించుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. అలా తాళి కట్టగానే తను ఇలా ఆయాసంగా వచ్చినట్టుగా ఇలా ఎగురుతూ ఉంటుంది. డాక్టర్ ఇలా అంటుంది, మీరందరూ బయటికి వెళ్ళండి, నేను చూసుకుంటాను తన్ని అని అంటంతో అందరూ బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోగానే ఇక డాక్టర్ సహస్ర ఇప్పుడు ఓకే కదా అంటే ఓకే అని అంటుంది. అలా అన్నాక ఇంకా కొంచెం సేపు నాకు బాగాలేదని అలా మాకు ట్రీట్మెంట్ గురించి ఇలా పంపించాలని ఇలా చెప్పు అని అంటే సరే అని చెప్పేసి డాక్టర్ బయటికి వచ్చేసి చెప్తుంది, తనకి సర్జరీ చేయాలి, అలా చేస్తేనే తను బ్రతికే ఛాన్స్ కూడా ఉంది, నాకు తెలిసి ఇప్పుడు తన కోరిక నెరవేరినందుకే అనుకుంటా తన మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఉంది అని అంటూ డాక్టర్ చెప్తుంది. ఇంకా అందరూ సంతోషపడతారు. పద్మాక్షి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురికి ట్రీట్మెంట్ చేయండి, తన్ని బ్రతికించండి అని అంటుంది పద్మాక్షి. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉంటారు వాళ్ళు.
ఇంకా విహారి చూస్తూ ఉండగానే ఇంకా బాధపడుతూ ఉంటాడు. విహారి తను బ్రతుకుతుంది అనేసరికి లక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక విహారి చాలా బాధగా పక్కకి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. తను బ్రతుకుతుందని ఎంతో సంతోషంగా ఉంటారు. లోపలికి మళ్ళీ వెళ్ళి డాక్టర్ సహస్రతో చెప్తుంది, అందరికీ చెప్పేశాను నువ్వు చెప్పమన్నట్టే అని. అంటే సరే అని చెప్పి ఇంకా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉంటుంది సహస్ర. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తుంది. ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత సహస్రని ఇంకా మెళ్ళో తాళి బయటకు వేసుకుంటుంది. ఇలా ఇంకా ఇంటికి వచ్చేస్తారు అందరూ. వచ్చిన తర్వాత పద్మాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వెళ్ళి లోపలికి పదండి అని అంటూ ఉంటే, నా కూతురికి దిష్టి తీరా ఇలా పెళ్లి చేసుకొని వస్తే అంటే తీస్తాను అని చెప్పి పండుకు చెప్తుంది. పండు వెళ్ళి దిష్టి తీయటానికి అవి తీసుకొచ్చేస్తాడు ఎర్రనీళ్ళని. ఇంకా అప్పుడే లక్ష్మి వైపు చూస్తూ సహస్ర అంటుంది, నువ్వు ఉండు పండు కాదు లక్ష్మి నాకు దిష్టి తీయాలి అని సహస్ర అంటుంది. అలా అనేసరికి లక్ష్మిని చూస్తూ ఉంటే అప్పుడు విహారి బాధగా చూస్తూ ఉంటే అంబిక అంటుంది, పని మనిషి వల్లే కదా తీయాలి, తీయు అని అడగటంతో సరే అని చెప్పేసి లక్ష్మి దిష్టి తీస్తుంది విహారిని చూస్తూ బాధగా. విహారి లక్ష్మిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి దిష్టి తీసి పక్కకి జరుగుతుంది. ఇంకా సహస్రని లోపలికి పద అని అంటూ యమున అంటే, నా కూతురు పెళ్లి చేసుకొని వచ్చింది, ఇలా సాదాగా తీసుకెళ్ళిపోతావా అని అంటే, అయ్యో వదిన తను కొంచెం బాగాలేదు కదా, అందుకనే నేను ఇలా తీసుకెళ్ళాలి అనుకున్నాను అని యమున అంటుంది. ఇక సహస్ర అంటుంది, నన్ను బావ పెళ్లి చేసుకోవటమే నాకు గొప్ప వరం, ఇంకేమీ వద్దు నాకు అని అంటుంది.